నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భార్య పుష్పలతను గొంతుకోసి హత్య చేసిన భర్త చెన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యపై అనుమానంతో ఈ దారుణాన్ని పాల్పడినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. భార్యపై అనుమానం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భర్త హత్య చేసినట్లు తెలిపారు. ఘటన అనంతరం పిల్లలతో పరారైన నిందితుని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. రుద్రవరానికి చెందిన వెంకట చెన్నయ్యకు మొదటి భార్య చనిపోవడంతో 14 ఏళ్ల క్రితం చిత్రేనిపల్లికి చెందిన పుష్పను రెండో వివాహం చేసుకున్నారు. వీరు 4 ఏళ్ల క్రితం ఆళ్లగడ్డకు కాపురం మార్చారు. చెన్నై పండ్ల మండీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న చెన్నయ్య తరచూ ఆమెతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం ఉదయం తన పెద్ద కుమార్తెను పాఠశాలలో దింపి వచ్చిన చెన్నయ్య ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్పపై ఒక్కసారిగా దాడి చేశాడు. తన వద్ద ఉన్న టైలరింగ్ కత్తెరతో ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా బంధువులకు ఫోన్ చేసి భార్యను చంపేసినట్టు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో చాంద్ స్ట్రీట్లో ఒక భర్త భార్యని చంపిన కేసు మనకి ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే భర్త అయిన వెంకట చెన్నయ్య ఇతనిది రుద్రవరం మండలం. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటూ ఇతనికి మొదట ఒక వివాహం అయింది. అది భార్య చనిపోవటం, రెండో చనిపోయిన పుష్పలతని మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళకి 2 సంతానం కలిగింది. అయితే మొదటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మీద అనుమానంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం జరిగింది. ఇదే అనుమానంతో భార్య మీద అనుమానంతో భార్యాభర్తల గొడవ వలన ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించిన తర్వాత అతన్ని భార్యని ఏదైతే టైలర్ షాప్ పనిచేసే కత్తెరతోటి గొంతు కోసి చంపడం జరిగింది. చంపి పరారవడం జరిగింది. ఆ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పట్టణ సిఐ నాగరాజారావు గారు మా సిబ్బంది అందరితో సహకారంతో ఈరోజు ఈవినింగ్ ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే ముద్దాయిని కస్టడీకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. ఈ కేసులు దర్యాప్తును కూడా స్పీడ్గా చేసి కేసులో ముద్దాయికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ భార్యాభర్తల కేసుల్లో ఈ తొందరపాటు వీటి వలన జరుగుతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎవరన్నా భర్త బాధితులు ఎవరైనా ఉంటే కూడా ఏదైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ద్వారా కేసు నమోదు చేసుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఏదైనా పరిష్కారం చేసుకోవాలి. కానీ అలా లాంగ్ పెండింగ్ ఉంటే ఇలాగే దారి తీస్తున్నాయి. కాబట్టి ఇది బాధాకరం. ఎవరైనా ముందు ఏదన్నా ఉంటే కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఇలాంటి ఘాతుకమైన చర్యలు జరగకుండా తదుపరి చర్యలు మేము తీసుకోగలం. థ్యాంక్ యూ. ముద్దాయిని బైపాస్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30కి అరెస్ట్ చేసి మా ఫ్రెండ్స్లో ఉన్నాడు. తర్వాత కోర్టులో హాజరు పెడతాం.